మార్చి 13వ తారీఖు నుంచి ఒక అద్భుతమైన కాలం ఉన్నది. ఆ కాలంలో అంబాయాగమును అమ్మవారి సన్నిధానంలో చెయ్యాలని ఏది పురాణాల ప్రకారం ఎక్కడ ఏ మాసంలో ఏం చేయాలో ఉంటుందిగా దాని ప్రకారం నిర్ణయించాం. మార్చి 13వ తారీఖు నుంచి దేవీ భాగవత పాంచాహ్నిక దీక్షా కార్యక్రమం వింధ్యాచలంలో చేస్తున్నాం. ఎక్కడ? తతస్థౌనా శయిష్యామి వింధ్యాచల నివాసిని అని దుర్గా సప్తశతిలో ఉంటుంది. అలాగే విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో ఉంటుంది. అమ్మవారు వింధ్యాచల నివాసిని, వింధ్యవాసిని. చాలా అద్భుతమైన ఆలయం. అక్కడికి దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో కాళికా రూపంలోనూ, ఇంకొక 2 కిలోమీటర్ల తర్వాత అష్టభుజాదేవి రూపంలో కొండగుహలో ఉంటుంది. సీతామాతకి దర్శనమిచ్చిన అమ్మవారు, రాముడికి భోజనం పెట్టిన అమ్మవారు. ఆ ప్రాంతంలో దేవీ భాగవత పారాయణము, ప్రవచనము, అంబాయాగం కూడా నవార్ణ మంత్రంతో చేస్తున్నాం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే నవార్ణ మంత్రంతో యజ్ఞం చేయాలని సంకల్పించాం. ఇది అమ్మవారు నా చేత చెప్పిస్తున్న మాట. అద్భుతమైన ఆ కార్యక్రమంతో పాటు అక్కడ దగ్గరలో ఉన్న ప్రయాగ స్నానము మొదలైన ఉన్నాయి. కాశీ కూడా తీసుకెళ్లే యాత్ర మార్చిలో ఉంటుంది.